నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో 100 రోజుల పాటు జరిగిన మంచి పనులపై కరపత్రాలు పంపిణీ. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు. క్రీడల్లో రాణించిన క్రీడాకారులను నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక. యూనియన్ బ్యాంక్ లో పెన్షన్దారులతో సమావేశమైన బ్యాంకు మేనేజర్ షేక్ అబ్దుల్ ఫారూక్. వైద్య సిబ్బందిచే పెన్షన్దారులకు ఉచిత వైద్య పరీక్షలు. అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి. అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు 5 రూపాయలకే భోజనం, అల్పాహారం అందజేత. పేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్ పరిసరాలను పరిశీలించి పలువురికి అన్నం వడ్డించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ 5 రూపాయలకే పేదల కడుపు నిండా భోజనం చేసేలా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటల టిఫిన్ భోజనం చేసిన 15 రూపాయలతో కడుపు నిండుతుందని అన్నారు. 2014 నుండి 2019 కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం వచ్చిన వైసీపీ ఈ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడతలో 75 అన్నా క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత 100, 2వ విడతలో 75 క్యాంటీన్లు ప్రారంభించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 100 రోజుల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్, తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి, టీడీపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంది కూటమి ప్రభుత్వం అని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ జీవీఎస్ నారాయణరావు ఆధ్వర్యంలో పట్టణంలోని 20 సచివాలయాల పరిధిలోని నిర్వహించారు. తూర్పు వీధిలోని జూవి చెట్టు వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఈ 100 రోజుల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాల గురించి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉండి కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికే దక్కిందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగ యువతకు అండగా మెగా డిఎస్సీ ద్వారా 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పెన్షన్లను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు అందించడమే కాకుండా హామీ ఇచ్చినప్పటి నుంచి 3 నెలలకు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు అందించి రికార్డు సృష్టించారని, ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4,408 కోట్ల రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం దేశంలోనే తిరుగులేని సంక్షేమ చరిత్ర అని తెలియజేశారు. గత ప్రభుత్వంలో బకాయిలో ఉన్న ధాన్యం కొనుగోలు 1,675 కోట్ల రూపాయలు అన్నదాతలకు చెల్లించడం జరిగిందని, గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలకు 1,452 కోట్ల రూపాయలు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోసిందని తెలియజేశారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించారని, ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం జరిగిందన్నారు. విజయవాడ నగరంలో వరదల్లో విలవిల్లాడుతున్న ప్రజలకి 10 రోజుల పాటు వారికి అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మౌలాలి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కృష్ణారావు, జనసేన నాయకులు సాదిక్, స్థానిక కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ మరియు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇది మనందరి ప్రభుత్వం, చాలా మంచి ప్రభుత్వం.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ ఆటికి 100 రోజులు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో ఎంతో నిరాశ నిస్పృహకు లోనైనటువంటి యువతకి మెగా డిఎస్సి ద్వారా 16,000 పైచిలుకు డిఎస్సి పోస్టులు పిలవడం జరిగింది. అలాగే వార్డు వాలంటీర్లు ఉంటేనే పింఛన్లు పంచగలుగుతాం, లేకపోతే మా వల్ల కాదని చేతులు ఎత్తేసినటువంటి గత ప్రభుత్వం ఉన్న సిబ్బందితోటే ప్రతి ఇంటికి సకాలంలో దగ్గర 66 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమికే దక్కుద్ది. అలాగే ప్రతి రంగాన్ని పురోగతి దిశగా ఇచ్చేసేదానికి అంతకుముందు రైతుల కాడ ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ బకాయిలు దగ్గర 1800 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. 175 రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. 5 రూపాయలకే ప్రతి పేదవాడు, ఆకలిగా ఉన్న ప్రతి పేదవాడు 5 రూపాయలకే అన్నం పెట్టే విధంగా 175 సెంటర్లలో అన్నా క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది. అది మంచి ప్రభుత్వానికే దక్కుద్ది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ తీసుకొని వచ్చి రైతుల ఆస్తులు మొత్తము తనఖా పెట్టుకునే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిందో మరుక్షణమే రద్దు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు స్పందన విద్యా సంస్థల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ స్కూల్ గేమ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ ఉమ్మడి శ్రీనివాసులు మాట్లాడుతూ రాచర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నియోజకవర్గ స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, యోగా, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు కె విజయలక్ష్మి, మండల శ్రీనివాసులు, రాము, శైలజ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోషల్ స్టడీస్ మరియు పీఈటీ ఇన్ఛార్జి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన అనేక రకాల ప్రభుత్వ శాఖలలో పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షన్దారుల కోసం యూనియన్ బ్యాంక్ ఎన్నో మంచి స్కీంలను అందిస్తోందని పెన్షన్దారులందరూ ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు యూనియన్ బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ షేక్ అబ్దుల్ ఫారూక్ ఆధ్వర్యంలో పెన్షనర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని విశ్రాంత సీనియర్ పెన్షన్దారులు పాల్గొన్నారు. ముందుగా పెన్షన్దారులకు బీపీ మరియు షుగర్ టెస్టులను వైద్య సిబ్బంది చేత చేయించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ మాట్లాడుతూ విశ్రాంత పెన్షన్దారులు చాలా మంది ఏళ్ల తరబడి యూనియన్ బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్నారని, వారు రిటైర్ అయిన తర్వాత కూడా అదే అకౌంట్ ను కొనసాగిస్తున్నారని ముందుగా వారందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. అనంతరం యూనియన్ బ్యాంక్ పెన్షన్దారులకు ఉపయోగపడే వివిధ పథకాలను వివరించారు. అందులో ముఖ్యంగా వివిధ స్కీమ్లలో లోన్స్ సౌకర్యాలు, 70 సంవత్సరాల లోపు ఉన్న వారికి వాహనాలు, ఇంటి నిర్మాణానికి, పిల్లల చదువులకు లోన్ సౌకర్యం ఉందని తెలిపారు. అలాగే మహిళా పెన్షన్దారులకు యూనియన్ సమృద్ధి పథకం మంచి పథకం అని, ఇందులో అనేక ఉపయోగాలతో పాటు ఒకవేళ పెన్షన్ మహిళ మరణిస్తే ఇన్సూరెన్స్ పొందే అవకాశం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ పి ఇంద్రకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ మహేష్ పాటిల్, క్యాషియర్ గణేష్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అరవై సంవత్సరాలు ఉద్యోగాలు చేసి విశ్రాంత జీవితాన్ని గడిపేటప్పుడు వారికి మన బ్యాంక్ తరఫు నుంచి పెన్షన్ అనేది ఫండ్ అందడం జరుగుతుంది అన్నమాట. సో అటువంటి వారిని దగ్గర ఒక 20 మంది, 20-30 మంది, యాక్చువల్గా మనకు 140 మంది పెన్షనర్స్ ఉన్నారు. కానీ కొందరు ఇక్కడ ఉన్నారు, కొందరు లేరు, కొందరు ఎక్స్పైర్ అయ్యారు. సో వాళ్ళందరినీ సెగ్రిగేట్ చేసుకుంటే మనకు ఒక 30 to 40 మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. వారి అధ్యక్షతన మన బ్యాంక్ యొక్క స్కీమ్స్, యూనియన్ సమ్మాన్ స్కీమ్ అయితేనేమి, యూనియన్ ఉడాన్ అయితేనేమి, యూనియన్ ముష్కాన్ అకౌంట్స్ అంటే చిన్న పిల్లలకి అకౌంట్స్ ఓపెన్ చేయడము, వాటి యొక్క బెనిఫిట్స్. ఇప్పుడు యూనియన్ సమ్మాన్ ఉంది, ఈ అకౌంట్ కేవలం పెన్షన్స్కి మాత్రమే వర్తిస్తుంది అనమాట. ఇందులో
50,000 పెన్షన్ డ్రా చేసే వాళ్ళకి ఒక రకంగాను, 50,000 అబౌవ్ డ్రా చేసే వాళ్ళకి ఒక రకంగాను ఉంటాయన్నమాట. వీరికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ దగ్గర దగ్గర 30 లక్షల దాకా ఉంటుందన్నమాట. 50,000 అబౌవ్ వాళ్ళకైతే వాళ్ళకి 40 లక్షల దాకా ఉంటుంది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఏవైనా. సో ఇటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి అదేవిధంగా యూనియన్ క్యాష్ అని ఒక స్కీమ్ ఉందన్నమాట. ఇది కేవలం పెన్షన్స్ మాత్రమే ఇచ్చే లోన్ స్కీము. వారి యొక్క ఆర్థిక అవసరాలకి పెన్షనర్స్ యొక్క ఏదైనా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుకొని వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాన్ని తీర్చుకోవచ్చు. తర్వాత యూనియన్ ముష్కాన్ అని చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి మనవరాలకి ఏదైనా అకౌంట్స్ కావాలన్నా పాన్ కార్డు లేకుండా కూడా వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ముఖ్యంగా యూనియన్ సమృద్ధి అనే ఒక కొత్త పథకం. ఇది 333 రోజులకు మాత్రమే, అంటే సంవత్సరం కంటే నెల ముందే అనమాట. 330 డేస్కి డిపాజిట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇందులో సంవత్సరానికి 60 ఇయర్స్ బిలో వాళ్ళకైతే 7.4% ఇంట్రెస్ట్ తోటి, 60 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకైతే 7.9%, 80 ఇయర్స్ అయితే 8.1%. ఏ బ్యాంకు కూడా ఈ విధమైన ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం లేదనమాట. సో ఇటువంటి స్కీమ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 1214 జీవోను ప్రవేశపెట్టి సంక్షేమ బోర్డును నిలిపివేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ సంక్షేమ బోర్డును తిరిగి ప్రారంభించాలని కోరారు. అలాగే ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, తక్షణమే ప్రభుత్వం ఇసుక కొరత తీర్చాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఖమ్మం లేబర్ ఆఫీసులో లేబర్ ఆఫీస్కు భవన నిర్మాణ కార్మికులు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. గ్రామంలో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో కూడా సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగిందని, మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించిందన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు అండగా మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తుందని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 10 రోజుల పాటు బస్సులోనే ఉండి నిద్ర ఆహారాలు మానేసి ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు సకాలంలో 1వ తేదీన అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ, ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం అందేలా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాజర్ రెడ్డి, ఎంఆర్ఓ కిన్నెరా శాంతి, స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు, మండల అధ్యక్షురాలు గుమ్మ పద్మజ, సర్పంచ్ చిత్తూరు హారిక, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుమారుడి పుట్టినరోజు పురస్కరించుకొని స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ నందు దివ్యాంగుల విద్యార్థులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ అన్న వితరణ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల దివ్యాంగుల పాఠశాల నందు శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్, శ్రావణి హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ చెప్పలి కనకదుర్గ కుమారుడు డాక్టర్ రిషిక్ శేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మానసిక దివ్యాంగుల విద్యార్థులకు అన్న వితరణ చేశారు. పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ సమితి వారు ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహించే అన్న వితరణలో భాగంగా రిషిక్ శేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సాయిబాబా సత్సంగం నందు డొనేట్ చేసిన విరాళంతో నేడు స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ నందు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించామని డాక్టర్ కనకదుర్గ తెలిపారు. ఈ సందర్భంగా స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ ప్రిన్సిపల్ భాను మరియు సిబ్బంది, విద్యార్థులు డాక్టర్ రిషిక్ శేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ కనకదుర్గను సొసైటీ సిబ్బంది సాల్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజులు, పెళ్లి రోజు ఏవైనా సందర్భాల్లో ఇలాంటి విద్యార్థుల నడుమ సంబరాలు నిర్వహించుకుంటే ఎంతో ఆనందాన్ని పొందుతామని, ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు సహకరించాలని డాక్టర్ కనకదుర్గ కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ సేవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 100 రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా ప్రకాశం జిల్లా తర్లుపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని
మండల ప్రత్యేకాధికారి ప్రార్థనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్రంలో 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్థానికులకు ప్రత్యేకాధికారి వివరించారు. ఈ సందర్భంగా ప్రార్థనారెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ వస్తోందని, పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచడం, డిఎస్సి 16,000 పోస్టులు ప్రకటించడం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయడం వంటివి కాకుండా ఇంకా మరెన్నో కార్యక్రమాలు మున్ముందు ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధిని అందిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నరసింహులు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మండల హౌసింగ్ ఏఈ నిర్మల్ బాబు, ఈఓపీవీఆర్టీ బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం కోసం నన్ను స్పెషల్ ఆఫీసర్గా ఈ తర్లపల్లి మండలానికి వేశారు. మా పక్కన మన ఎంపీడీఓ గారు ఉన్నారు. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు తెలియపరచడం కోసం ఒక 6 ప్రోగ్రాంలు తయారు చేశారు. అందులో ఒకటి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సి 16,437 పోస్టులు భర్తీ చేయడం కోసం ప్రభుత్వం వచ్చిన వెంటనే సంతకం చేశారు ముఖ్యమంత్రి గారు. తర్వాత 1,000 రూపాయలు పింఛన్లకు ఒకేసారి 1,000 రూపాయలు పెంచుతూ ఒకేసారి 4,000 ఇవ్వడం జరిగింది. మొదటి నెలలో ఒక రోజుకి 7,000 రూపాయలు అంటే బకాయిలతో సహా ఇచ్చారు. అది ఒకే రోజు 65 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేశారు. దాదాపు ఆ అమౌంట్ 4,408 కోట్లు. ఇది మన దేశ చరిత్రలోనే రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి నెల మాకు మా ఉద్యోగస్తులకు 1వ తేదీ నాడు జీతాలు వస్తున్నాయి. ఇంతకుముందు అలా వచ్చేవి కాదు. తర్వాత 1,674 కోట్ల ధాన్యం బకాయిలు ఉంటే అవి ఈ ప్రభుత్వం చెల్లించింది. తర్వాత స్థానిక సంస్థలకు 1,452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు కొంచెం ప్రాణం పోసింది. తర్వాత పేదలకు 5 రూపాయలతోనే ఆకలి తీర్చడానికి 178 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. దానివల్ల పేదలకు ఆకలి తీరింది. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ చేశారు ఇంతకుముందుగా గత ప్రభుత్వం. దాన్ని రద్దు చేశాడు వచ్చిన వెంటనే. తర్వాత మనం చూసాము విజయవాడలో విజయవాడ వరదల్లో జనాలు చాలా బాధపడ్డారు. మన ముఖ్యమంత్రి గారు ఆ 10 రోజులు కలెక్టర్ ఆఫీస్లో ఉండి బస్సుల్లో తిరిగి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా తిరిగి అందరినీ కాపాడాడు. సో ఇది 100 రోజుల్లో జరిగిన విజయం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంత జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ 100 రోజుల ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో పేదలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. వరద బాధితులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అండగా నిలబడుతూ 10 రోజుల పాటు బస్సులోనే నిద్రపోతూ కృషి చేశారన్నారు. 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ప్రజలు ఏ విధంగా అయితే ఆనందంగా ఉంటారో ఆలోచించి అటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం మంచి చేస్తుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఆర్భాటానికి పోయి ప్రచారాలు చేసుకోలేదన్నారు. గత ప్రభుత్వం 250 రూపాయల పెన్షన్ పెంచి ప్రచారానికి 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విమర్శించారు. పేదలకు కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లతో పేదలు ఆనందంగా ఉన్నారని, ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు కొనియాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ విధంగా ఇది మంచి ప్రభుత్వమైంది,
100 రోజులలోనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలే కాదు, ప్రజలకు ఏ విధంగా మనము మంచి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆలోచన చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఒక సమన్వయంతో చక్కటి పరిపాలన అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు పేదవాడికి గతంలో ఏదైతే సామాజిక భద్రత పెన్షన్స్ అందిస్తున్నారో 3,000 రూపాయలు గత ప్రభుత్వం అందిస్తే, దానికంటే ముందుకు పోతే 2,000 చేసింది కూడా 2014-19 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు 4,000 చేయడమే కాకుండా 3 నెలల యొక్క బకాయిలు ఏదైతే 3,000 నుంచి 4,000 పెంచేదానికి 1,000 రూపాయలు ఉందో అది కూడా కల్పించారు. ఎక్కడా సాకులు చెప్పలేదు, మేము చేశామని ప్రచార ఆర్భాటాలు చేసుకోలేదు. కానీ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచేదానికి 250 కోట్ల రూపాయల ప్రచార ఆర్భాటం చేసుకున్నాడు. ప్రజలకు మంచి చేసుకునే దానికి ప్రచార ఆర్భాటం కాదు కావాల్సింది, ప్రజలే వారి వాయిసే మనకు ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇది నేటి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఇదే కాకుండా నిన్న సాయంత్రం మనము 7:30-8 గంటలప్పుడు పేదవాడికి పట్టెటన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లని నిన్న ఓపెన్ చేసుకున్నాం. ప్రజలు బ్రహ్మాండంగా పేదవాళ్ళందరూ అక్కడికి వచ్చి మాకు ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేసుకుంటున్నారంటే, ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల సమస్యలను తీర్చేది, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. అదే మన ఎన్డీఏ ప్రభుత్వం, అదే మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మన ప్రభుత్వం అని నేను తెలియజేస్తా ఉన్నాను. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పలు దుకాణాల్లో భారీగా అక్రమంగా బాణాసంచా కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ప్రకాశం జిల్లాలోని కంబం, అర్ధవీడు, బెస్తవారిపేట మండలాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి బాణాసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే బాణాసంచా స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అక్రమంగా బాణాసంచా నిల్వ ఉంచిన 5 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అనుమతులు లేకుండా దీపావళి బాణాసంచాను నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరమని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కాసయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణ ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున విద్యార్థులకు ఆటల పోటీలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కాసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, రెండవ విద్యాశాఖ అధికారి మొర వెంకటరత్నం, స్కూల్ కమిటీ చైర్మన్ మాబు సుభాని పాల్గొనగా వారి చేతుల మీదుగా క్రీడలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలలో అలీనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కస్తూరిబా గాంధీ విద్యాలయ విద్యార్థులు, తాటిచెర్ల మోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సురేష్ రెడ్డి సర్వైట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల విద్యార్థులు, వారి వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, హాకీ, త్రోబాల్, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ రేస్ లాంటి అన్ని రకాల క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ క్రీడలు పిల్లలకు మానసిక ఉల్లాసంతో పాటు నూతన ఉత్తేజాలను ఇస్తాయని, వారి ప్రతిభ బహిర్గతమవుతుందని, క్రీడల్లో రాణించిన విద్యార్థి చదువులో కూడా చురుగ్గా ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు. మరి 20వ తారీఖు నుంచి 23 వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి హై స్కూల్లో అందరు కలిసి పిల్లలంతా క్రీడలలో ఉన్నటువంటి ఎవరైతే అభిమానులు, క్రీడలకు సంబంధించి అభిరుచి ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిపించి మండల స్థాయిలో ఈ అథ్లెటిక్స్ సంబంధించి ఆ స్పోర్ట్స్ కండక్ట్ చేసి తదనంతరము నియోజకవర్గ స్థాయిలో కూడా ఇక్కడ ఎంపికైనటువంటి వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో
మనం క్రీడలను జరపవలసినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలో క్రీడల వల్ల పిల్లలకు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. శారీరకంగా ఉల్లాసం, మానసికంగా ఎదుగుదల, ఆరోగ్యంగా ఉండటానికి విద్యార్థులకు తోడ్పడతాయి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు విద్యలో అన్ని విధాలుగా రాణించగలడనేది అనేక పరిశోధన రూపంలో ప్రభుత్వము క్రీడలను ప్రోత్సహిస్తుంది. ఆ భాగంలో మండల స్థాయిలో క్రీడలు ఈరోజు జరుపుతా ఉన్నాం. మన యొక్క విద్యార్థుల యొక్క అభివృద్ధిలో పాఠ్యాంశాలు సగం పాత్ర వహిస్తే క్రీడాంశాలు సగం పాత్ర వహించి ఆ విద్యార్థిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటం కోసం దోహదం చేస్తాయి. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యతను గమనించి ఈరోజు మరి కొమరోలు మండలంలో మండల స్థాయి యొక్క క్రీడా పోటీలు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క క్రీడా పోటీల్లో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాల విద్యార్థులు చురుకుగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ నిర్వహించబోయే అన్ని క్రీడాంశాల్లో విద్యార్థులు అందరూ పూర్తి స్థాయిలో పాల్గొని మరి ఆ యొక్క కార్యక్రమాల్లో మరి విజేతలు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క అందరూ సహకరించి ఈ క్రీడా పోటీల్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వీటి తర్వాత 23, 24 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించబడతాయి. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు పొదిలి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కాటూరు శ్రీను తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని టైలర్స్ కాలనీ నేతపాలెం కాటూరి వారి పాలెంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 100 రోజుల పాలనలో చేసిన మంచి పనులపై ప్రతి ఇంటికి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కాటూరి శ్రీను మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేయలేని మంచి ఈ ప్రభుత్వం 100% చేస్తోందని, నిరుద్యోగులకు డిఎస్సి ప్రకటించిందని, ప్రజలకు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ప్రజలు ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల వాగ్దానంలో చెప్పిన విధంగా ఈ 100 రోజుల్లోనే 5 ముఖ్యమైన కార్యక్రమాలను చేసి ఈరోజు ఇంటింటి కార్యక్రమంలో మన మంచి ప్రభుత్వం అని ఒక కార్యక్రమం తీసుకొని ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ 100 రోజుల్లో ఏమేమి చేశారంటే నిరుద్యోగ యువతులకి 16,747 పోస్టులు మెగా డిఎస్సి వేశారు. అలాగనే రైతులు బకాయిలు, ధాన్యం బకాయిలు మిగిలిపోయి ఉంటే 1674 కోట్లు రిలీజ్ చేశారు. అలాగనే నిరుపేదలు కడుపు నిండా అన్నం తినడానికి వాళ్ళకి 5 రూపాయలకి అన్యా క్యాంటీన్ ఓపెన్ చేసి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతున్నారు. అలాగనే వరద బాధలు, ఈ మధ్య విజయవాడకు సంబంధించి వరద బాధలు ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఆ నెలల్లోనే తిరిగి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళని మళ్ళా వాళ్ళ స్థితిగతులను మెరుగుపరిచి మళ్ళీ మొదటికి తీసుకొచ్చారు. అలాగనే వచ్చేసి రైతులకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తే వాటిని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇలాగా 5 కార్యక్రమాలు చేసి ఈ 100 రోజుల్లోనే గుడ్ ప్రభుత్వం, గుడ్ గవర్నమెంట్స్ అనే ఒక ఫీల్డ్ని ప్రజల్లోకి తీసుకురాగలిగారు. అదే ఆ కార్యక్రమం ఆ విధంగా వాళ్ళు చేయబట్టి మేము కూడా ఆ ధైర్యంతో మేము ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి పోయి ప్రచారం చేయగలుగుతున్నాం. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల కేంద్రంలో భూగర్భ జలాలు ఎండిపోయి కొన్ని చోట్ల మోటార్లు మరమ్మతులకు గురై నీటి కొరత ఏర్పడడంతో ఎర్రకొండపాలెం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నవకిషోర్
ఏఈ భ్రమరాంబికాదేవి, పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు స్థానిక ఎస్సీ పాలెంలోని బోర్లను పరిశీలించారు. ఎస్సీ పాలెంలోని 3 బోర్లను పరిశీలించారు. భూగర్భ జలాలు ఎండిపోవడంతో నూతనంగా ఎన్ని పైపులు వేసినప్పటికీ నీరు తక్కువగా వస్తూ ఉండడంతో స్థానికులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో RWSDE మరమ్మతులు చేయించి నీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు వెళ్లే దారిలో గల 2 బోర్లను పరిశీలించారు. నూతనంగా ఎస్సీ మాలపాలెంలో వేసిన బోర్ను పరిశీలించి పైప్ లైన్ వేయించినట్లయితే కొంతమేర నీటి కొరత తగ్గుతుందని తెలియజేశారు. RWSAE మాట్లాడుతూ నీటి కొరత ఏర్పడిన ప్రదేశాల్లో ప్రస్తుతం నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది మిద్దె రంగస్వామిని, పందింటి కిరణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం RWSDE నవకిషోర్, ఏఈ భ్రమరాంబికాదేవి, గ్రామ సచివాలయ సిబ్బంది శేషరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గతంలో టీచర్లు వారి బదిలీల కోసం రాజకీయ నాయకుల ఇళ్ల దగ్గర పడిగాపులు కాచేవారని, ఆ విధానాన్ని రద్దు చేసి కౌన్సిలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ తెచ్చింది చంద్రబాబు నాయుడని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని షాదిఖానాలో UTF ఆధ్వర్యంలో ఉత్తమ అవార్డు అందుకున్న మంద భాస్కర్ కు సన్మాన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ తన కుటుంబంలో అందరూ టీచర్లేనని, టీచర్ల కుటుంబం నుంచి వచ్చిన తనకు టీచర్ల సాధక బాధకాలు తెలుసునని అన్నారు. UTF నాయకులు తమ సమస్యలను ఎరిక్షన్ బాబుకు వివరిస్తూ సంఘం ఆఫీస్ కట్టుకునేందుకు స్థలం ఇప్పించారని కోరారు. గత ప్రభుత్వంలో పట్టణంలో 2 స్థలాలను చూసుకుని వారి దృష్టికి తీసుకుపోతే ఆ 2 స్థలాలను వైసీపీ నాయకులు కబ్జా చేశారని సభలో తెలిపారు. ఈ మాటతో సభ మొత్తం గొల్లుమంటూ నవ్వుకున్నారు. ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ మీరు అడిగినట్లుగా సంఘం కార్యాలయానికి స్థలం తప్పకుండా కేటాయిస్తానని, మీరే స్థలం చూసుకున్నట్లయితే తెలపాలనని, నేనైతే కబ్జాకు పాల్పడినని సెటైర్ వేశారు. దాంతో సభ మరోమారు గొల్లుమంటూ నవ్వులు పూయించింది. ఈ కార్యక్రమంలో దోర్నాల, ఎర్రగొండపాలెం MAOలు, టీచర్లు, కూటమి పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. మా మామయ్య టీచరు, మా అత్త మేనత్తలందరూ కూడా ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి పాఠశాల తెరిపించాలని, ఓపెన్ చేయించాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగింది. వెంటనే కొంతమంది ఉపాధ్యాయుల్ని, కొన్ని పాఠశాల దగ్గరగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా డెప్యుటేషన్ కింద అలా ఎంపీకి వచ్చారు, పాఠశాల ఓపెన్ చేశారని ఒక చర్చ జరగాలి. చదువుకున్న వ్యక్తిగా నాకు ఒక ఆలోచన వచ్చింది, చేశాను. 24 స్కూళ్ళు ప్రారంభించాం. సాయంత్రానికి నా మీదకి దండయాత్ర మొదలైంది. అప్పుడు ఉపాధ్యాయ బదిలీలో రాజకీయ జోక్యం ఎక్కువ. ప్రతి ఉపాధ్యాయుడు కూడా రాజకీయ నాయకుడి ఇంటి దగ్గర కాపలాలు వేయాల్సింది. ఇక మా గురుగారు ఎమ్మెల్యే గారు కాశిరెడ్డి గారు, ఆయన సొంత మండలానికి నేను ఎంపీపీ. అది ఓసి అయితే నన్ను పెట్టి గెలిపించుకున్నారు వాళ్ళు. ఇక వాళ్ళందరూ ఉపాధ్యాయులందరికీ ఇదేంటి అసలు మీకు తెలియకుండా డిప్యూటేషన్ ఏంటి, మమ్మల్ని ఏంటి ఇది అధికారం వచ్చింది అని చెప్పేసి ఆ మండలంలో ఆయన సోదరుడు జయరామ్ రెడ్డి గారు ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఆయన చెప్పారు అందరూ కూడా. ఎవరికి అనుమానం రాకుండా చంటి బిడ్డను సంకలో ఎత్తుకొని ఒక మహిళ, మరో 2 యువకులు గ్రామమంతా తిరుగుతూ కోళ్లను దొంగలిస్తున్న సన్నివేశం సీసీ కెమెరాలు బంధించింది. ఇళ్లలో దొంగతనం చేయడం, ఆలయాల్లో దొంగతనం చేయడం, పొలాలలో విద్యుత్ మోటార్లు దొంగతనం చేయడం చూసి ఉంటాం. కానీ పట్టపగలే కోళ్లను దొంగతనం చేసే వాళ్లను ఇప్పుడే చూస్తున్నాం. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో ఈ నెల 19వ తేదీన గ్రామానికి చెందిన వీరమోహన్ రెడ్డి ఇంట్లో అందరూ పొలాలకు వెళ్లి ఉండగా అక్కడే తిరుగుతున్న కోళ్లను చాకచక్యంగా దొంగలు దొంగతనం చేశారు. ఒక మహిళ చంటి బిడ్డను ఎత్తుకుని ఆమెతో పాటు 2 పురుషులు ఒక ఎక్సెల్ బండిలో ఆ రోజు అంతా గ్రామమంతా తిరుగుతూ కోళ్లను దొంగతనం చేసే సన్నివేశాన్ని సీసీ కెమెరాలు బంధించాయి. మహిళ తోడుంటే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో ఆమెను వెంటబెట్టుకుని ఈ దొంగతనాలు చేస్తున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా
ఇంటి యజమాని వీరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన ముగ్గురు ఈ రోజు కోళ్లను దొంగతనం చేస్తారని, రేపు ఇంట్లో బంగారు డబ్బులు కూడా దొంగతనాలు చేస్తారని, మీరంతా ఊరు మొత్తం తిరగారని గ్రామస్తులు తెలిపారని, అందుకే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని, వీరిని పట్టుకుంటే మొత్తం వారు చేసిన దొంగతనాలు అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని, ఇతర గ్రామాల వారు కూడా జాగ్రత్త పడతారని ఆయన తెలిపారు. బ్రాహ్మణపల్లి ఇలాంటి మా పొలం కలదు. ఆ పొలం ఏరియాలో నిన్న ముగ్గురు మనుషులు వచ్చిండ్రు, 2 జెంట్స్ 1 లేడీస్. ఈ తోట ఆవరణలో కెమెరాలలో మాకు రికార్డ్ అయి ఉన్నాయి. ముగ్గురు వచ్చి రెక్కి నిర్వహించి మా పొలంలో కోళ్ళు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళని గమనించి ఇంకా ఏమన్నా దొంగతనాలు చేస్తారో వాళ్ళు తెలియదు. ఈ విషయం అది పోలీసు వాళ్ళకి పోతే సమాచారం ఇచ్చినాము దొంగలని చెప్పేసి. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల హై స్కూల్ నందు ఆర్ఓ ప్లాంట్ లేక తాగునీటికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం స్కూలుకు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గతంలో ఆర్ఓ ప్లాంట్ మంజూరు చేసినప్పటికీ ఎన్నికల కోడ్ ఉండడంతో ఆ ప్లాంట్ నిర్మాణం చేయడానికి కుదరలేదు. ఆర్ఓ ప్లాంట్ మంజూరైనా నిర్మించలేకపోయారు. ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికల అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ మంజూరైన ఆర్ఓ ప్లాంట్ నిర్మించాలనుకుంటే అది క్యాన్సిల్ అయినట్లుగా తెలిసింది. అప్పటి నుంచి ఆర్ఓ ప్లాంట్ కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపల్ ఆరోన్ బాబు పలువురు స్థానిక నాయకులతో మాట్లాడి ఎంత ప్రయత్నం చేసినా పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్ మంజూరు కాలేదు. సుమారు 500 మంది విద్యార్థులు ఉండే ఇంత పెద్ద స్కూలుకు ఆర్ఓ ప్లాంట్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దర్శి ఇన్ఛార్జ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విద్యార్థుల అవసరాన్ని గుర్తెరిగి వెంటనే ఆర్ఓ ప్లాంట్ మంజూరు చేసి విద్యార్థులకు కావాల్సిన మంచినీటి సౌకర్యం కల్పించాలని పాఠశాల సిబ్బందితో పాటు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బానిసై గడ్డం లక్ష్మీకాంత్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన గడ్డం లక్ష్మీకాంత్ ను కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీకాంత్ మృతి చెందాడు. మద్యానికి బానిసై మానసికంగా కుంగిపోయి లక్ష్మీకాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇవి ఇప్పటివరకు నమోదు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.